నమస్తే అండి, నా పేరు భావన శ్రీనివాస్ అంటారు. మొదటి ముద్ద రిజిస్టర్డ్ బ్రాండ్ యొక్క సనాతన ఆహార హస్తకళ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఫౌండర్ అండ్ డైరెక్టర్ని. చిరుధాన్యాలతోటి రుచిగా ఆహారాన్ని ఎట్లా అందించాలనేటువంటి తాపత్రయంలో భాగంగా మొదటి ముద్ద ఆవిర్భావం జరిగింది. ఈ మొదటి ముద్ద అనగానే చాలా మంది అసలు ఆ పేరు భలే ఉంది, ఎందుకు వచ్చింది ఆ పేరు అని చెప్పి అడుగుతున్నారు. తల్లి తన బిడ్డ 6 నెలల ప్రాయంలో తినిపించేటువంటి అన్నప్రాసన రోజును తినిపించేటువంటి మొదటి ముద్దలో ఉండేటువంటి రుచి, ఆరోగ్యం, దాంతోపాటు ఆప్యాయత కూడా. ఇక్కడ మేము వాడచ్చా పదం వాడకూడదా అంటే వాడచ్చు అని మా అంతరాత్మ చెప్తుంటుంది. వాటన్నింటినీ కలగలిపి ఆ పసిబిడ్డకి 6 నెలల ప్రాయంలో చేసే మొదటి ముద్దలనే కాదు, ప్రతి ఒక్కరూ ప్రతి వయసు వాళ్ళు ప్రతిరోజు తినేటువంటి మొదటి ముద్దలో అదే ఆరోగ్యము, అదే రుచి ఉండాలనేటువంటి ఆలోచనతో మేము మొదటి ముద్ద పేరునించుకోవటం. అందులో బియ్యము, గోధుమలు వీటితోటి పోలిస్తే అన్ని విషయాలలోనూ విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఐరన్, శరీరానికి అవసరమైనటువంటి విటమిన్స్ ఎన్ని రకాలైతే ఉంటాయో అన్ని రకాలు కూడా సమృద్ధిగా, అంటే బియ్యంతో గోధుమతో పోల్చుకుంటే అధిక పాళ్ళు ఉండేటువంటి ఈ మిల్లెట్స్, చిరుధాన్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము రుచిగా ఎట్లా చేయాలి. ఇవాళ ఆరోగ్యం మిల్లెట్స్లో ఉందనేది ఎప్పటి నుంచో, అంటే మన పేరెంట్స్ చిన్నప్పటి నుంచి కూడా మనం చూస్తున్నాం. జొన్న సంకటి తిన్నటువంటి వాళ్ళు ఉన్నారు, బలంగా ఇప్పటికీ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ రుచి లేకపోతే తినలేనటువంటి పరిస్థితి నేటి రోజుల్లో. రుచికి అలవాటు పడిపోయినాయి మన నాలుకలన్నీ కూడా. ఆ క్రమంలోనే రుచితో పాటు, అంటే నేటి తరం రుచులు, నాటి తరం ఆరోగ్యం అనేటువంటి క్యాప్షన్ తోటి మొదటి ముద్దని చిరుధాన్యాల శాకాహార పలహారశాలని 2015లో మొదలు పెట్టడం జరిగింది వనస్థలపురం వేదికగా. మరి అప్పటి నుంచి కూడా మా ప్రయత్నం అంతా R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంతా కూడా ఆరోగ్యం పోకుండా ఎట్లా రుచిగా ఇవ్వడం అనేటువంటి రీసెర్చ్ ద్వారానే ఇవాళ మేము ఈ మొదటి ముద్దని 2015 అంటే 24లో ఉన్నాం. సుమారు 9 సంవత్సరాలుగా ఈ తాపత్రయం పడుతూ ఈ మిల్లెట్స్తో చేసినటువంటి ఆహారం, అంటే బ్రేక్ఫాస్ట్ కావచ్చు, లంచ్ కావచ్చు, డిన్నర్ కావచ్చు, అన్నీ కూడా అధిక శాతం మిల్లెట్సే. ఈ మిల్లెట్స్ కూడా సహజ పద్ధతుల్లో పండించినటువంటివి, రాయలసీమ ప్రాంతంలో దొరికేటువంటివి అన్నీ కూడా మేము అక్కడొకటి దొరికేటువంటి అన్నిటి కూడా సేకరించి ఆ సమాచారం అంతా తెలుసుకొని ఇక్కడ దాకా తీసుకురావడం, రుచిగా తయారు చేసి వినియోగదారులకు అందించడం, ఆ వినియోగదారుల ఆదరణ పొందడం జరుగుతుంది. ఇంకా మిల్లెట్స్లో వంటకాలు, రాగి ఇడ్లీలు, బిసిబేళి బాతు, మన కొత్తిమీర రైసు, ఇట్లా రకరకాల సుమారు 40 రకాల వంటకాలతో పాటు మళ్ళీ మిల్లెట్స్ చుడువాతోటి పోహా చేయడము, ఇట్లాంటి వాటితో పాటు మిల్లెట్స్ తోటి స్వీట్లు చేస్తాం, మేము మిఠాయిలు చేస్తాము, స్నాక్స్ ఐటమ్ కూడా చేస్తాం అనమాట. అందులో సుమారు 9-10 రకాల కార ఐటమ్ ఉన్నాయి, 9-10 రకాల ఇవి స్వీట్ ఐటమ్ కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా అంటే సామల మైసూర్ పాకం, బీట్రూట్ లడ్డు, కొర్రలతోటి పాయసము, ఇట్లా అనేక రకాలు మేము ఈ చిరుధాన్యాలతోటి ఆహారాన్ని అందించడం జరుగుతుంది. ఇదే మిల్లెట్స్ తోటి ఫ్రైమ్స్, వడియాల రకాలు అంటాం. వడియాలు ఇవాళ బియ్యపిండి వడియాలు, వాటితోటి నోటికి రుచిగా ఉండొచ్చేమో కానీ ఆరోగ్యాన్ని లెక్కలో వేసుకుంటే కనుక అంతంత మాత్రం తెలియని విషయం కాదు ఇది. ఆ మిల్లెట్స్ తోటి అదే ఆరోగ్యాన్ని ఇస్తూ వడియాలని రుచిగా ఎట్లా అందించాలనేటువంటిది కూడా. ఆ వడియాలు కూడా ఇవాళ చాలా మంది 99% ప్లాస్టిక్ షీట్ మీద పెట్టేస్తారు వడియాలు ఎండాకాలం వచ్చేప్పుడు. అంటే ఉదయం పెడితే సాయంత్రానికి ఎండిపోయి తీసేసి అమ్ముకోవడానికి వీలుగా ఉండాలనేటువంటి ఆలోచనతో చేసేటువంటి పద్ధతులకి భిన్నంగా పూర్వ పద్ధతులు ఏవైతే ఉన్నాయో బట్ట మీద ఒక క్లాత్ మీదనే ఈ వడియాలన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. అంటే క్లాత్ మీద పెట్టి అవి ఎండాలంటే 2-3 రోజులు, ఎండను బట్టి 2-3 రోజులు 4 రోజులు కూడా పట్టచ్చు.
అవి తీసేదానికి మళ్ళీ కష్టంగా ఉంటుంది, తడిపి తీయాలి. ఇట్లా ఇంత కష్టమైనప్పటికీ కూడా ఆ కష్టాలన్నీ పడుతూ ఆరోగ్యం అంటే ఒక వినియోగదారుడిగా నేను ఇంకొక చోటకి వెళ్ళినప్పుడు నేను ఏదైతే ఆశిస్తానో అది నాలాంటి ఇంకొక వినియోగదారుడికి అందించాలనేటువంటి ఆలోచన. మనం ఇవ్వాలి, మనకు కావాలనుకున్నది ఇవ్వకుండా ఎప్పుడు కూడా లభించరండి. ఇది సృష్టి ధర్మం, సృష్టి కార్యం ఇది అనేటువంటి ఆలోచనతో అన్నీ కూడా మిల్లెట్స్ తోటి స్వీట్లు కావచ్చు, స్నాక్స్ వెరైటీస్ కావచ్చు, ఇంకోటి ఆవు పెరుగుతోటి, ఆవు పాలతోటి చల్ల మిరపకాయలు చేస్తాం. బీట్రూట్ లడ్డు కూడా చేయటం మీరు చూసే ఉండొచ్చు. బీట్రూట్ ఏవి లడ్డు కావచ్చు, మురుకులు కావచ్చు, ఏ ఐటమ్ అయినా కావచ్చు, కానీ ఇందులో కూడా విరుద్ధ ఆహార పదార్థాలు అంటాం కదా, నెగిటివ్ ఫుడ్ ఐటమ్స్ అంటే మైదా కానీ, షుగర్ కానీ, టేస్టింగ్ సాల్ట్ కానీ, ఇట్లాంటివి ప్రిజర్వేటివ్స్ కానీ ఇటువంటి ఏమీ లేకుండా ఈవెన్ బీట్రూట్ లడ్డు కూడా సహజమైనటువంటి బీట్రూట్ కలర్ లేకుండా ఆవు నెయ్యితో చేస్తామండి. మా దగ్గర నుంచి అబ్రాడ్ పంపించుకుంటూ ఉంటారు పిల్లలకి పంపించుకుంటూ ఉంటారు పేరెంట్స్. ఒక నెల రోజులన్నా నిల్వ ఉండాలి అని చెప్పానంటే అనే ఆలోచనతో అక్కడ ఏం చేయొచ్చు, ప్రిజర్వేటివ్స్ వాడకుండా అని చెప్పని. అంటే ఇక్కడ నూనె అదే రోజు పట్టినటువంటి నూనె, అదే రోజు పట్టినటువంటి పిండి, అదే రోజు కొట్టిన కారం, అదే రోజు కొట్టినటువంటి పసుపు, ఇట్లా అన్నీ కూడా నిల్వ లేనటువంటివి అదే రోజు పట్టినటువంటి, అదే రోజు తయారు చేసినటువంటి వాటితోటే ఇక్కడ వంటకాలన్నీ కూడా చేస్తాం అన్నమాట. ఈ విధమైనటువంటి జాగ్రత్తలన్నీ కంటికి కనిపించేంత వరకే కాదు, కంటికి కనిపించినటువంటి ప్రతి దగ్గర కూడా ఇప్పుడు మీరు చూస్తుండొచ్చు. మరి ఇక్కడ ఏ ప్రెమిసెస్లో అయినా సరే ఎంత చందరవందరగా ఉంటాయో ఈ కిచెన్స్, కమర్షియల్ కిచెన్స్ ఏంటి అనేది మనకు తెలియని విషయాలు కావాలి. కానీ ఈ కిచెన్ మీరు చూస్తున్నారు. ఇదే ఇప్పుడు ఏదో షూటింగ్ తీస్తున్నారు కాబట్టి అని చెప్పని ఇప్పటి వరకు చేసేటువంటి క్రియ కాదు ఇది. రోజువారీ దినచర్యల భాగమే ఇదంతా కూడా. ఇట్లా ఈగలు దోమలు కూడా రాకుండా ఉండడం కోసం ప్రతినిత్యం కూడా అగ్నిహోత్రం చేస్తాం. ఉదయం సాయంత్రం అగ్నిహోత్రం చేస్తాం అన్నమాట ఇక్కడ. కాబట్టి ఇవన్నీ కూడా సహజ పద్ధతుల్లో కొద్ది కష్టమే అని అవసరమైంది. మళ్ళా తిరిగి భారతాన్ని అన్ని రంగాలలో శారీరకంగాను, భౌతికంగాను, అటు మానసికంగాను అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి. ప్రపంచ దేశాలకి ఆదర్శంగా నిలవాలి. దానికి నాంది మనం కావాలి, నేను కావాలి అనేటువంటి ఆలోచనతోటి మొదలుపెట్టినటువంటిదే ఈ ప్రయత్నం. ఇవి ఒమేగా లడ్డు అని పేరు పెట్టామండి. వెజిటేరియన్లో అవిసెలు, ఫ్లాక్సీడ్ అంటాం కదా, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అంటే మన గుండెకి మంచిది అంటారు. ఇది ఈ అవిసెలతో చేసినటువంటి, అవిసెలు తాటి బెల్లంతో చేసినటువంటి ఒమేగా లడ్డు అన్నమాట. అలానే ఇవి కాల్షియం లడ్డు అని పేరు పెట్టాము. వీటికి నువ్వుల్లో కాల్షియం ఉంటుంది అనేటువంటి ప్రత్యేకించి మనకి గుర్తు చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు, అందరికీ తెలిసిన విషయం. నువ్వులు, ఖర్జూరము, ఆవు నెయ్యి వీటితోటి కాల్షియం లడ్డు చేస్తాం. ఇంకోటి ఇది B12 లడ్డు. B12 అంటే తవుడుతో చేసిన లడ్డు అనమాట. మంచి టేస్ట్ ఉంటుంది. తవుడు కదా అనుకోవసరం లేదు, చక్కగా డ్రై ఫ్రూట్స్, ఆవు నెయ్యి అన్నీ వేసి చేస్తాం అన్నమాట ఈ B12 లడ్డు. అదేవిధంగా దీన్ని ఐరన్ లడ్డు. ఈ పల్లీలు, ఖర్జూరము, ఆవు నెయ్యి తదితరటువంటి మిశ్రమాలతో చేసేది అనమాట. ఇది బీట్రూట్ లడ్డు. ఈ బీట్రూట్ లడ్డు ఒరిజినల్ బీట్రూట్ అనమాట. ఇది ఎటువంటి కలర్స్ కానీ, ప్రిజర్వేటివ్స్ కానీ, ఫ్లేవర్స్ కానీ ఏవి ఉండవు అనమాట. వీటిలో అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. ఇవి డ్రై ఫ్రూట్ లడ్డు, అన్ని కూడా డ్రై ఫ్రూట్స్ అండి. ఇది లడ్డుగా రావడం కోసం ఖర్జూరం, చాలా మంది ఖర్జూరమే 60-70% వేసేస్తారు. అంటే కాదు, ఇది అన్ని డ్రై ఫ్రూట్సే ఉంటాయి. ఇక డ్రై ఫ్రూట్ లడ్డు అన్నమాట. ఇది కొర్రలతో చేసినటువంటి చెక్కలు. అప్పాలు అంటాం కదా, కొర్రలతో చేసేది. కొర్రలు, సొరకాయ, నువ్వులు తదితర మిశ్రమాలతో చేసింది అనమాట. అదేవిధంగా ఇవి రాగి వడియాలు, రాగులతో చేసినటువంటి వడియాలు.
ఆవు పెరుగుతో చేసినటువంటి ఊర మిరపకాయలు, తర్వాత ఓదలతో చేసినటువంటి వడియాలు, ఆ తర్వాతవి కొర్ర వడియాలు, ఇవేమో మామిడి ఒరుగులు, ఇవేమో గుమ్మడి వడియాలు, ఇదేమో తాటి బెల్లం, ఇది తాటి కలకండ. ఇంకా మినపప్పు విషయానికి వస్తే తెలియంది కాదు, పొట్టు తీసిన వాటికి ఎక్కువ అలవాటు పడి ఉన్నాం మనం. ఇళ్లలో సైతం, ఈవెన్ ఇళ్లలో సైతం మినపగుండ్లు నానబెట్టుకొని రుబ్బేసుకొని వాడేసుకుంటున్నారు, టైం లేదనేటువంటి దీంతో. కానీ రుచి ఉండదండి వాటికి. పొట్టు మినపప్పు మనం నానబెట్టి అట్లా పిసికి పొట్టు తీసేస్తే ఆ మినపప్పుతో చేసినటువంటి ఐటమ్ చాలా రుచిగా ఉంటుంది. అందులో రుచిగా ఉండడం ఒకటే కాదు, అక్కడ మనకు అర్థమైపోతుంది. మిషన్ మీద ప్రాసెస్ చేసే క్రమంలో మొత్తం అందులో ఉండేటువంటి వాల్యూస్ అన్నీ కూడా ఎవాపరేట్ అయిపోతాయి. దాంతో రుచి కూడా తగ్గిపోతుందండి. కాబట్టి పొట్టు మినపప్పుకి మేము ప్రాధాన్యతనిస్తాం. ఇంకోటి గోధుమల విషయానికి వస్తే, గోధుమలతో కొంత చపాతీ రావడం కోసం కొద్దిగా పాళ్ళు కలుపుతాము. అవి కూడా ద్రవ గోధుమలు అండి. ద్రవ గోధుమలు ఆరోగ్యానికి శ్రేష్టము, ప్లస్ రుచికి రుచి.